యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ తొలి నెలల్లో ఆయన శ్రేయస్సు కోసం కొడాలి నాని చేసిన ప్రాణత్యాగాన్ని దర్శకుడు వివి వినాయక్ తాజాగా వెల్లడించారు. దివంగత నేత పరిటాల రవి తన తండ్రి బయోపిక్ శ్రీరాములయ్యలో తారక్ హీరోగా నటించాలని కోరగా అప్పట్లో ఎన్టీఆర్కు ఆప్తుడిగా ఉన్న కొడాలి నాని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తారక్ భవిష్యత్తు దెబ్బతింటుందని భావించిన నాని పరిటాల వర్గం నుంచి ప్రాణహాని తలపెడతామనే హెచ్చరికలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. తన ప్రాణం పోయినా పర్లేదు కానీ స్నేహితుడి కెరీర్ ముఖ్యమని నాని మొండిగా నిలబడ్డారని వినాయక్ పేర్కొన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ వెండి తెరపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ప్రపంచనం అంతా ఇంత కాదు. టీనేజర్లోనే ఆది, సింహాద్రి వంటి చిత్రాలతో మాస్ మొనగాడిగా అవతరించి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఘనత ఎన్టీఆర్ది. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనలో పౌరుషం, డైలాగ్ డెలివరీలో గంభీరత్వం, తారక్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఒక నటుడు స్టార్గా ఎదగడం వెనక కేవలం ప్రతిభే కాదు, ఆయన శ్రేయస్సు కోరే బలమైన స్నేహ హస్తాలు కూడా ఉంటాయని తాజాగా దర్శకుడు వివి వినాయక్ వెల్లడించిన విషయాలు నిరూపిస్తున్నాయి. దర్శకుడు వివి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ఒక బ్రాండ్. ఆది సినిమాతో తారక్ కెరీర్ను మలుపు తిప్పిన వినాయక్ ఆ తర్వాత సాంబా, అదుర్సు వంటి చిత్రాలతో వీరిద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. కేవలం సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్కు అత్యంత ఆప్తుడిగా నీడలాగా నిలిచిన వ్యక్తి కొడాలి నాని. వీరిద్దరి స్నేహం అప్పట్లో టాలీవుడ్ రాజకీయాల్లో ఒక సంచలనం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివి వినాయక్ పంచుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. దివంగత నేత పరిటాల రవి తన తండ్రి పరిటాల శ్రీరాములయ్య జీవిత చరిత్రను శ్రీరాములయ్య పేరుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరైన న్యాయం చేస్తారని పరిటాల రవి బలంగా నమ్మారు. ఈ విషయంపైన చర్చించడానికి అప్పట్లో తారక్ వ్యవహారాలు చూస్తున్న కొడాలి నానిని సంప్రదించారు. కానీ కొడాలి నాని ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తారక్ అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించి మాస్ హీరోగా ఎదుగుతున్నాడని, ఆ సమయంలో ఫ్యాక్షన్ లేదా పొలిటికల్ బయోపిక్స్ చేయడం ఆయన భవిష్యత్తుకు ప్రమాదకరమని నాని భావించారు. వినాయక్ వెల్లడించిన దాని ప్రకారం ఆ సమయంలో పరిటాల రవి వంటి పద్మవ్యూహాన్ని ఎదిరించడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఈ సినిమా చేయకపోతే నిన్ను చంపేస్తామని పరిటాల వర్గం నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చినా నాని వెనక్కి తగ్గలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ తారక్ కెరీర్ నాశనం కాకూడదు అనే పట్టుదలతో ఆయన మొండిగా వ్యవహరించారు. కొడాలి నాని చాలా మొండిగటం. తారక్ మీద ఆయనకు ఉన్న ప్రేమ, నమ్మకం అలాంటివి. ప్రాణ భయం ఉన్నా సరే స్నేహితుడి భవిష్యత్తు కోసం అంతటి రిస్క్ తీసుకున్నాడని చెప్పారు. చివరికి ఆ ప్రాజెక్ట్ను ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీరాములయ్య చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో తారక్ తండ్రి హరికృష్ణ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టడంతో నందమూరి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం పరుస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఒకప్పుడు తన స్నేహితుడి కెరీర్ కోసం నాని చేసిన ఈ సాహసం నిజంగా గొప్పదనే చెప్పాలి. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో హీరోల వెనుక ఉండే కనిపించని స్నేహ హస్తాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇటీవలే తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. RRR, దేవరా వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడం, KGF, సలార్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, నటీనటుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎవరనేది ప్రస్తుతం అత్యంత ఇంట్రెస్టింగ్గా మారిన అంశం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటారో విలన్ పాత్ర కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలో తొలుత మలయాళ నటుడు టోవినో థామస్ను నెగిటివ్ రోల్ కోసం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్గా షాహిద్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని, త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే వెండితెర మీద ఎన్టీఆర్ షాహిద్ కపూర్ల కలయిక ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయం. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్కు హీరోకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ రద్దయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులు కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్కు మధ్య కొంత సమయం తీసుకుంటారని, అది రెగ్యులర్ బ్రేక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగ్డ్ మాస్ అవతార్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సరికొత్త మేకోవర్కు సంబంధించిన కొన్ని లీక్స్ అభిమానుల్లో అంచనాలను పీక్స్కి తీసుకెళ్తున్నాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బర్సూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామాను కథ నిడివి దృష్ట్యా 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.